గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఫిలిం నగర్ రోడ్ నెంబర్ 10. ఇదే హౌస్ నెంబర్ 7. అదే నిన్నొకటి అడగనా? ఏంటది? మరి అడుగు. అదే నువ్వింత అందంగా ఉంటావు కదా, మరి ఎవ్వరు దొరకనట్టు చూస్తూ ఈ ఫేస్ ని ఎందుకు లవ్ చేసావు చెప్పవా? వద్దులే రాజా, చెప్తే బాగోదు. మరదే చెప్పా ప్లీజ్. చెప్తాను కానీ నువ్వేమనుకోకూడదు. నేనేమనుకోను. కోపడకూడదు. కోపడతామా? నిన్న అది జన్మలో జరగదు. మొగుడు అందగాడైతే ఎప్పుడు ఏ ఆడది వల్లో వేసుకుంటుందో, ఎక్కడ ఏ సెకండ్ సెటప్ పెడతాడోనని కట్టుకున్న పెళ్ళం భయపడుతూ చావాలి. అదే నీలాంటి వాడిని అనుకో, పగలు చూస్తే రాత్రి కల్లోకొస్తావని ఏ ఆడది నీ మొహం చూడదు కదా. అందుకే నా మొగుడు నాకే సొంతం అన్న టైప్ లో ఏరి కోరి నిన్నే లవ్ చేశాను. ఎలా ఉంది నా ఐడియా? అవును డాడ్, మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. నేను ఇక్కడ అమ్మాయిని చూశాను, ఇష్టపడ్డాను, పేరు రాణి. నో మీరు అవునన్నా కాదన్నా రాణి నా భార్య అవుతుంది. దట్స్ ఆల్. విన్నావా బాబాయ్, నేను ఇక్కడ రాణిని పెళ్లి చేసుకుంటానంటే అక్కడ ఆయన. నీ సమస్య నాకు అర్థమైంది బాబు. దీనికి ఒక్కటే మార్గం. ఏంటది? రాణిని నువ్వు వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవడం. రిజిస్టర్ మ్యారేజ్? అవును బాబు. ముందు కోపం తెచ్చుకున్నా ఎంతైనా కన్న తండ్రి కదా, తర్వాత ఆయన ఒప్పుకుంటాడు. ఐడియా బానే ఉంది కానీ. బాగానే ఉంది కాదు, బ్రహ్మాండంగా ఉంది. ముందు నువ్వు అను. సరే, మీ ఇష్టం. దండ మార్చుకోండి సార్. ముందు కుడికాలు లోపల పెట్టరండమ్మా. ఆహా చెల్లమ్మా, ఈ జంటను చూస్తుంటే ఇంటికి కొత్త కళ వచ్చినట్టుగా ఉంది. నేను అనుకున్నది సాధించాను. ఈ రోజుతో ఆ మాధవ్ పేడ శాశ్వతంగా విరగడైపోయింది. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. మన ఫ్యాక్టరీ వర్కర్స్ కి 1 నెల బోనస్ అనౌన్స్ చేయి. అలాగే. ఆంటీ, ఏంటి వివేక్? నా గదిలో హడావిడి ఏంటి? అది చూడు బాబు, ఎంత అత్తగారైనా అలాంటి విషయాలు ఆవిడ గారిని అడిగితే ఎలా చెప్తుంది చెప్పు. పెళ్ళయ్యాక వయసులో ఉన్న మీ ఇద్దరిని విడివిడిగా ఉంచడం విధాయకం కాదు కదా. అందుకని ఇవాళ రాత్రికి శోభనం కార్యక్రమం ఏర్పాటు చేసింది. సారీ, కుదరదు. అవునాంటీ, నాకు పెళ్ళైన విషయం ఇప్పటిదాకా మా డాడీకి చెప్పలేదు. ఇప్పుడు శోభనం కూడా సీక్రెట్ గా జరిపిస్తే ఏం బాగుంటుంది? ముందు ఆయనకి చెప్పాలి. ఆయన ఆశీస్సులు అందుకున్నాకే మిగతావన్నీ. హలో, ఎవరండి మాట్లాడేది? అలాగా, 1 నిమిషం లైన్ లో ఉండండి. బాబు వివేక్, మీ నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ అయ్యా. ఇప్పుడు ఆయన గురించి తలుచుకున్నావు. ఆయన గారి దగ్గర నుంచి ఫోన్. ఆయనకి 100 ఏళ్ళ ఆయుష్. మాట్లాడు. హలో డాడ్, వివేక్ మాట్లాడుతున్నాను. అవును డాడ్. సారీ డాడ్, అనుకోకుండా నా పెళ్లి ఇక్కడే అయిపోయింది. సారీ చెప్పాను కదా డాడ్. ఏంటి, ఈవినింగ్ ఫ్లైట్ బయలుదేరి వస్తున్నారా? థ్యాంక్ యూ డాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐల్ కమ్ అండ్ రిసీవ్ ద ఎయిర్పోర్ట్. బాయ్. ఏం లేదంటే ఒక్కగానొక్క కొడుకును కదా, చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నందుకు డాడీ కోపడ్డారు. మాట్లాడి కన్విన్స్ చేశాను. మమ్మల్ని ఆశీర్వదించడానికి దుబాయ్ నుంచి వస్తున్నారు. అలాగే ఇవాళ వస్తున్నారా? ఓ, నాకు చాలా ఆనందంగా ఉంది బాబు. అన్నయ్య, నువ్వు వెళ్ళి ఎయిర్పోర్ట్ లో ఘనంగా రిసీవ్ చేసుకో. మళ్ళీ హోటల్ అంటారేమో, నేను ఇంటికి తీసుకొచ్చేసి. ఏం బాబు? సరోజ, లక్ష్మి, చూడమ్మా రాణి, ఆడదాని జీవితంలో తొలి రాత్రి సెకండ్ షో సినిమా లాంటిది. నిద్ర వస్తున్నా
చూడాలని ఉంటుంది, చూస్తుంటే నిద్ర వస్తుంది. రండి సార్ రండి, ఇదే మా చెల్లాయి భవంతి. ఇది ఒక్కటే కాదు, ఈ సిటీలో ఇట్లాంటి 4 భవంతులు ఉన్నాయి. కాకపోతే అబ్బాయి గారికి ఈ భవంతి బాగా నచ్చిందని శాంతి ముహూర్తం ఇక్కడే ఏర్పాటు చేశాం. ఇకపోతే ఈ ఇంటితో పాటు ఈ ఇంటి ఇల్లాలు మీ కోడలు కూడా నచ్చుతుందని నా ఉద్దేశం. బిల్డప్ చాలు గాని అత్తగారిని పిలవాలి. అలాగే. చెల్లమా చెల్లమా, వచ్చేసారా? రండి రండి. ఏమిటన్నయ్యా అలా నుంచోబెట్టి మాట్లాడేస్తున్నావు? కూర్చోమను. కూర్చోండి. ఏంటి చెల్లమ్మా ఉన్నట్టు పడిపోయావు? ఇవాళ రాత్రికి మీ శోభన కార్యక్రమం కూడా పెట్టుకున్నామే. దానికి తొందరే ఉందండి. ముందు మీ చెల్లమ్మ సంగతి చూడండి. చెల్లమ్మా ఏంటమ్మా అట్ట పడిపోయావు? అట్లా చూస్తూ ఊరుకుంటారంటే తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టండి, నేను డాక్టర్ ఫోన్ చేసి వస్తా. మీరనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టారు రా. ఏంట్రా సూపులో నీ యప్ప. ఏయ్! ఆ రోజు ఏమన్నావురా? ఈ ఫేస్కి ఏ అమ్మాయి దొరకదా? ఇప్పుడేమంటావురా? రంభరా రంభ, దొంగ రాస్కెల్. డస్టీ ఫెలోస్, డస్టీ ఏరియా, డస్టీ స్మెల్. Come on, Ollie, come on. ఏమిటి బాబు నువ్వు చెప్పేది? ఆ మహాతల్లి నీ భార్య. అసలు మీ ఇద్దరు ఎందుకు విడిపోయారు? చెప్తాను అత్తయ్య గారు. నేను మోహను రావే కాకుండా మాకు రామకృష్ణ అనే ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. వాడికి ఒక్కగానో కొడుకు. వేసవి సెలవులకి వాడు ఫ్యామిలీతో సహా తిరుపతి వెళ్తూ నన్ను కూడా రమ్మన్నాడు. నాకు ఇంకా అప్పటికి పెళ్లి కాలేదు. మేమంతా కలిసి సరదాగా కారులో తిరుపతికి బయలుదేరాం. పెళ్ళయిన తర్వాత 1-2 సార్లు ప్రమేలతో విషయం చెప్పాలని ప్రయత్నించాను. కానీ అప్పటికే నా మీద అనుమానం పెంచుకున్న ప్రమేల నాకు వేరే ఆవిడకే సంబంధం ఉందని, ఆ సంబంధం వల్లే ఈ కుర్రాడు పుట్టాడని నాతో గొడవ పడింది. ఎంత చెప్పినా వినకుండా యక్ష ప్రశ్నలు వేసి వేధించి చివరికి నాతో తెగదంపులు చేసుకుని నన్ను ఇంట్లోంచి పంపేసింది. ఇక నువ్వేం చెప్పక్కర్లేదు బాబు, మాకంతా అర్థమైపోయింది. విడిపోయిన మీ కుటుంబం కలవటం కోసం నువ్వు ఏ నాటకం ఆడినా మేమంతా తలా ఎంత సాయం చేస్తాం. చాలా సంతోషం అత్తయ్య. అమ్మా రాణి, ఏంటండి? అక్క దగ్గరికి వెళ్దాం పద. అమ్మా మధు, ఊరుకోమ్మా ఊరుకో. ఎలా ఉన్నావమ్మా? అమ్మకి మీకు దూరం అయ్యాననే మాట తప్ప నాకే దిగులు లేదు నాన్న. పిచ్చి తల్లి, మీకు దూరంగా ఉన్నానే కానీ మీ అమ్మలాగా మిమ్మల్ని దూరం చేసుకోలేదమ్మా. ఇంకెప్పుడు మీ కళ్ళ ముందే ఉంటాగా. రండి నాన్న. మధు, మీ
నాన్న. ఇంతకాలం తర్వాత మీ మామయ్యని పరిచయం చేసుకోవాల్సి వచ్చిన దురదృష్టవంతుడు బాబు. భలేవారే మావయ్య, కొత్తగా మీ పరిచయం దేనికి? మీ అమ్మాయి మిమ్మల్ని తలుచుకొని రోజంటూ ఉంటేగా. పైగా మా మర్తల పిల్ల రోజు వచ్చి వాళ్ళ అక్కను ఓదార్స్తూనే ఉంటారు. అవును నాన్న, పాపం బావగారు అనాథల్లా బాధపడకుండా రోజు ఇక్కడికి రావడం అలవాటు చేసుకున్నాను. చిన్నపిల్లవైనా నీ పెద్ద మనసుకి గర్వపడుతున్నానమ్మా. అంతకన్నా గర్వపడే విషయం మరొకటి ఉంది మావయ్య. మీ పెద్దమ్మాయి నన్ను తండ్రిగాను, మిమ్మల్ని తాతగాను ప్రమోట్ చేసింది. చాలా సంతోషం అమ్మా. నీకు పసుపు కుంకాలు ఇవ్వలేకపోయినా నువ్వు నన్ను పాపం చేస్తున్నావు. నీ ఆశీర్వాదం ఉంటే నాకు అంతే చాలు నాన్న. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాము. మన కుటుంబంలో అందరూ ఒకరికొకరు కాకుండా అయిపోయాం. నేను అనుకున్నదంతా జరిగి మళ్ళీ మనందరం ఒకటయ్యే రోజు కోసం ఎదురు చూద్దాం. నన్ను చూడగానే నిన్న చాలా షాక్ తిన్నావనుకుంటాను. లేదు, షాక్ నటించాను. నటించావా? ఎందుకు? అవును, జరగాల్సిన శోభనాన్ని ఆపటానికి. సరే, ఇప్పుడు ఏ విషయం మాట్లాడడానికి నన్ను పిలిపించావు? మన విషయం. మనం ఆ 2 అక్షరాల పదము ముక్కలై ఇప్పటికి 18 ఏళ్ళయింది. సంవత్సరాలు బాగానే గుర్తుంచుకున్నారు. నేను ఇప్పుడు వచ్చింది ఆ ముక్కలు అతికించుకోవడానికి కాదు. నీకు అంత మంచి బుద్ధి వస్తుందని నేను అనుకోలేదు. బుద్ధి లేనిది నాకు కాదు, మరో ఆడదాంతో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న దాన్ని కన్న బిడ్డల్ని వదిలి వెళ్ళిన మీకు. నేను వెళ్ళలేదు, నువ్వే తరిమేశావు. ఆనాటి కక్ష తీర్చుకోవడానికేగా ఇప్పుడు మీ కొడుకుని నా మీద ప్రయోగించారు. ప్రయోగం చేసింది, ప్రయోజకుడు దొరికాడని పెళ్లి చేసింది నువ్వు. తెలియక చేశాను. అది జరగకూడని పెళ్లి. కానీ జరిగిపోయింది. దానికి నన్నేం చేయమంటావు? వరస కాని వాళ్ళిద్దరి మధ్య శోభనమనే మరో దారుణం జరగకుండా మీ అబ్బాయిని విడాకులు ఇమ్మనండి, మీతో పాటు దుబాయ్ తీసుకెళ్ళండి. వరస ఎందుకు కాదో వాడికి నువ్వే చెప్పు. అంటే 10 మందికి తెలిసేలా మీరు నా భర్త అని నా నోటితో నేనే చెప్పాలంటారు. పోనీ నన్ను చెప్పండి, నేనే చెప్పేస్తాను. నో, అది నేను భరించలేను. అంటే నన్ను భర్తగా అంగీకరించడానికి నీకు నామోషిగా ఉందన్నమాట. అది ఒక శాపంగా భావించి ఏనాడో మిమ్మల్ని మర్చిపోయిన నేను ఈనాడు మిమ్మల్ని మళ్ళీ భర్తగా అంగీకరించలేను. అయితే వాళ్ళ బంధాన్ని ఒప్పేసుకో. చిచి, కన్నబిడ్డకు అనాచారం జరగబోతుందని తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారే, మీకు సిగ్గు కాలేదు? అనాచారం గురించి నువ్వు మాట్లాడుతున్నావా? ఇల్లరికి మొగుడును చులకం చేసి ఇంటి నుంచి గెట్టేయడం అనాచారం కాదు. కన్న కూతురికి కళ్ళెదురుగా ఉన్న తండ్రిని గురించి చెప్పకుండా తండ్రిని బిడ్డని వేరు చేస్తున్నావే, అది అనాచారం కాదు. ఇంత జరిగిన తర్వాత ఇప్పుడు శోభనం గురించి వెనకాడతావెందుకు? ఆ పాపం కూడా నువ్వే మూట కట్టుకో. ఇది ఘోరం. నువ్వు ఇక్కడ ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటే అక్కడ వాళ్ళిద్దరూ మరో ఘోరానికి సిద్ధపడతారు. అర్జెంటుగా వెళ్ళు, వెళ్ళు. చిచి. రాణి, పిలిచావా మమ్మీ? అసలు నీకు బుద్ధుందా? అంత పాటలేంటి, గంతులేంటి? అదేమిటి మమ్మీ, ఆయన నా భర్తేగా. భర్త లేదు, బీరకాయ లేదు. ఈ క్షణం నుంచి నువ్వు అతనికి దూరంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? నేను చెప్తున్నాను కాబట్టి. ఏమిటి మమ్మీ, అతన్ని పెళ్లి చేసుకోమన్నా చేసుకున్నాను, శోభనానికి రెడీ అవ్వమన్నా సరేనన్నాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చాక అబ్బా, ఇంతవరకు జరిగిందేదో జరిగింది. ఇక మీదట ఏమి జరగకూడదని చెప్తున్నాను. కారణం ఏంటి మమ్మీ? అతని జాతకం మంచిది కాదట. 1 నెల రోజుల్లోగా శోభనం పెడితే అతని ప్రాణగండం ఉందట. అలా అని ఎవరన్నారు? నేను. ఏమిటే ఆరాలు తీస్తున్నా వారాలు? అలా అని ఓ పెద్ద పంతులు గారు చెప్పారు. పిలుస్తున్నారు మమ్మీ. ఏమిటి అలా గించుకుంటున్నావు? పాపం, నేను దగ్గర లేకపోతే తను ఉండలేడు మమ్మీ. ఉండలేకపోతే ఊరేసుకుని చావని. ఏం చెత్తగారు, మంచి మూడ్ లో ఉండగా నా మిసెస్ ని పిలిచి బుర్రలు చావడాలు అంటున్నారు. నేనంటున్నది ఊర్లో చావడాల గురించి కాదు, మా అమ్మాయి కూరలో చావడాల గురించి. నిజం చెప్పకుండా ఈ డ్రామాలు ఏమిటి మమ్మీ? వివేక్, 1 నెల రోజుల దాకా మన శోభనం జరగకూడదని, జరిగితే నీకు ప్రమాదం అని ఎవరో పంతులు గారు చెప్పారట. ఎవడా పంతులు? గొంతును నువ్వు చంపేస్తా. అయినా పెళ్లికి లేని ముహూర్తం శోభనానికి దేనికట? అదేమిటి అలా అంటారు? ఏ శుభకార్యానికైనా మంచి ముహూర్తం ఉండాలి కదా. ఆ, నేను కూడా మంచి ముహూర్తం చూసే పెళ్లి శోభనం చేసుకున్నాను. కానీ మా ఆవిడ నాతో కలిసి లేదే. అయితే ఇప్పుడు వివేక్ మమ్మీ మీతో ఉంటోలేదు అంకుల్? ఏ రాణి, మా డాడ్ మాట్లాడేది మా మమ్మీ గురించి కాదు, ఆయన వదిలేసిన మొదటి భార్య గురించి. ఆవిడ అంత డేంజరస్ లేడీయా ఓ వివేక్? డేంజరస్ అని నెమ్మదిగా అడుగుతున్నావేంటి? షీఈస్ ఎ డెవిల్. తప్పు బాబు, ఎంతైనా ఆవిడ నీకు తల్లి లాంటిది కదా. సాటి ఆడది కాబట్టి మీరు ఇలా రియాక్ట్ అవుతున్నారు అనుకుంటాను. అది కాదు బాబు, ఆవిడ ఎన్ని బాధలు పెట్టుండకపోతే
కట్టుకున్న భర్తను అలా వదిలేసి ఉంటుంది? మీరెన్నైనా చెప్పండి, ఆవిడ ఖచ్చితంగా గయ్యాలి మహంకాళి. బాబు వివేక్, ఇప్పుడు రంభలాంటి నీ పెళ్ళాన్ని పక్కనుంచుకుని ఎప్పుడో నన్ను వదిలేసిన నా పెళ్ళాన్ని గురించి ఆలోచించడం అనవసరం, వేస్ట్. ఏమంటారు ప్రమీలాదేవి గారు? చూడండి, ఇప్పుడు మీరిద్దరూ కలిసి కాపురం చేయటం వల్ల వచ్చే ప్రమాదం లేదు, పేడ తట్టలేదు. మీకోసం సినిమా టికెట్లు తీసుకొచ్చాను. హ్యాపీగా సినిమా చూసి సంతోషంగా అలా అలా తిరిగిరండి. మంచి బట్టలు వేసుకెళ్ళండి. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. వెళ్ళనివ్వండి ప్రమీలాదేవి గారు, అన్నీ వదులుకుని ఉండటానికి వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు కదా. అందరూ కలిసి నా ప్రాణాలు తీసేస్తున్నారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.